హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో హోమ్స్ లా గురించి నేర్చుకున్నామండి. హోమ్స్ లా ద్వారా మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అలాగే కరెంట్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని తెలుసుకున్నాం. అలాగే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనే రిలేషన్ కూడా, వాటి మధ్య ఉన్న రిలేషన్ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ క్లాస్లో మనం రెసిస్టెన్స్ అంటే ఏంటి, అలాగే రెసిస్టర్ అంటే ఏంటో తెలుసుకుందామండి. చూడండి, మన స్క్రీన్ మీద కనపడుతుంది రెసిస్టెన్స్ అని. రెసిస్టెన్స్ యొక్క డెఫినేషన్ కూడా మీకు స్క్రీన్ మీద రాయడం అనేది జరిగింది. రెసిస్టెన్స్ అసలు ఏంటి? రెసిస్టెన్స్ని మనం తెలుగులో విద్యుత్ నిరోధం అంటాం. అదే దీన్ని ఆర్ అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తామండి. రెసిస్టెన్స్కి డెఫినేషన్ చూడండి. ఇట్ అపోజెస్ ఆర్ రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఫ్లో త్రూ ది కండక్టర్. మనం చెప్పుకున్నట్టుగా కండక్టర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ అంటే సింపుల్గా ఛార్జెస్. ఆ కండక్టర్ ద్వారా ఫ్లో అయ్యే ఛార్జెస్ని ఆ కండక్టర్కి ఉన్న ఒక న్యాచురల్ ప్రాపర్టీ కొంచెం అపోజ్ చేస్తూ ఉంటుందండి. ఆ ఫ్లోని, ఛార్జెస్ యొక్క ఫ్లోని ఆపుతూ ఉంటుంది. ఆ నేచర్ని మనం రెసిస్టెన్స్ అంటాము. అయితే ఆ రెసిస్టెన్స్కి మ్యాథమెటికల్గా ఫార్ములా వచ్చేసి మనకి ఆర్ ఈక్వల్ టు V/I అండి. వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ కండక్టర్. ఐ అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ కండక్టర్ అని మనం చెప్పుకోవచ్చండి. అయితే ఇప్పుడు చూడండి, ఈ రెసిస్టెన్స్ని SI యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అండి. SI యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అండి. అయితే ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ అండి. రెసిస్టెన్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. అయితే మనం లాస్ట్ క్లాస్లో ఓమ్స్ లాలో మనం రెసిస్టెన్స్ అలాగే కరెంట్ మధ్య ఉన్న కరెంట్ మధ్య ఉన్న రిలేషన్ చెప్పుకున్నాం. సేమ్ అదే రిలేషన్ ఇక్కడ కూడా వర్తించదండి. చూడండి ఒకసారి, రెసిస్టెన్స్ అలాగే కరెంట్. వన్స్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఈ రెండు 1:1 రేషియోలో ఉంటే, రెసిస్టెన్స్ అనేది డబుల్ అయితే కరెంట్ అనేది ఆఫ్ అయిద్దండి. అలాగే రెసిస్టెన్స్ అనేది ఆఫ్ అయితే కరెంట్ అనేది డబుల్ అయ్యిద్ది. సో ఈ రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా 1 ohm అని మనం ఎప్పుడంటామంటే, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈ సేడ్ టు బి 1 ohm. 1 ohm అని ఎప్పుడంటామంటే, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 1 volt అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ఏ కండక్టర్ మేక్స్ ద కరెంట్ ఆఫ్ 1 ampere టు ఫ్లో త్రూ ఇట్. చూడండి ఒకసారి, ఓ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది 1 ohm అని మనం ఎప్పుడంటామంటే, ఆ కండక్టర్ యొక్క ఎండ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి 1 volt అయి ఉండాలండి. అలాంటి టైంలో ఆ కండక్టర్ ద్వారా 1 ampere కరెంట్ అనేది ఫ్లో అయితే మనం అప్పుడు ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది 1 ohm అని చెప్తామండి. దీనికి డెఫినేషన్ రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి, రెసిస్టెన్స్ of a conductor is said to be if a potential difference of 1 volt across the conductor both ends and it makes current flow of 1 ampere
through it, flowing through it. Flowing through it. చూడండి, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ సేడ్ టు బి 1 ohm. ఎప్పుడు చెప్తామండి, ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ 1 ohm అని మనం ఆ కండక్టర్ యొక్క బోత్ ఎండ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 1 volt ఉండి ఆ కండక్టర్ ద్వారా 1 ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటే అప్పుడు ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది 1 ohm అని మనం చెప్పొచ్చండి. చూడండి, దాని మ్యాథమెటికల్గా రాద్దాం. 1 ohm ఈక్వల్ టు 1 volt per 1 ampere. అదండి. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే రెసిస్టెన్స్ అలాగే కరెంటు మధ్య ఉన్న రిలేషన్షిప్ అండి. మనం ఈ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. చూడండి, రెసిస్టర్. రెసిస్టర్ అంటే ఏంటి చూడండి, రెసిస్టర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ దోస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సారీ అండి, ఈ రెసిస్టర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఒక ఎలక్ట్రికల్ డివైజెస్లో యూజ్ చేస్తారు. ఎక్కడైతే ఎక్కువ రెసిస్టెన్స్ అవసరమో అక్కడ ఈ రెసిస్టర్ అనేది యూజ్ చేస్తారు. అంటే ఈ రెసిస్టర్ యొక్క నేచర్ ఏంటో మనకు తెలుసు. రెసిస్టర్ యొక్క నేచర్ ఏంటంటే కరెంట్ని రెసిస్ట్ చేయడం, ఫ్లోయింగ్ త్రూ దట్ డివైస్. యాక్చువల్గా రెసిస్టర్ అనేది ఒక కాంపోనెంట్ అండి. అయితే దీన్ని కొన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో వాడతారు. ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఎందుకు వాడతారంటే ఆ సర్క్యూట్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ని ఆపడం కోసమే. అలా ఆపడం కోసం యూజ్ చేసే ఈ డివైస్ని రెసిస్టర్ అని అనొచ్చండి. అయితే ఇదేం చేసిద్ది అంటే ఇట్ రెడ్యూసెస్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. సింపుల్గా దీనికి సంబంధించి యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే నిక్రోము, కాన్స్టంటైన్ ఇట్లాంటి మెటీరియల్స్, ఎలాయిస్ ఇట్లాంటి నిక్రోమ్ ఇట్లాంటి మెటీరియల్స్ అన్ని దీనికోసం యూజ్ చేస్తారు. అది ఇక్కడ మీకు డెఫినేషన్ అలాగే థియరిటికల్గా రాసి చూపిస్తాను. చూడండి, సింపుల్గా ఫస్ట్ మనం రాయాల్సిన పాయింట్ ఏంటంటే రెసిస్టర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ which offer more resistance to the flow of electrons. అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లోని అంటే ఎలక్ట్రాన్స్ మూమెంట్ని ఆపితేనే కదండి మనకి కరెంట్ అనేది ఆగేది. సో మనం ఇలా చెప్పవచ్చు, రెసిస్టర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ దోస్ ఎలక్ట్రికల్ డివైజెస్ వేర్ హై రెసిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్. యూజ్డ్ ఇన్ some electrical devices where high resistance is required. అయితే ఈ రెసిస్టర్స్కి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి? alloy materials like nichrome,
నిక్రోమ్, మ్యాంగనైన్ అండ్ కాన్స్టెంటాన్ ఇలాంటి మెటీరియల్స్ యూజ్ చేసి ఈ రెసిస్టర్ తయారు చేయడం అనేది జరిగింది. సో ఇది అండి ఈరోజు మన క్లాస్. రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రెసిస్టర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం రెసిస్టివిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే కొన్ని ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్స్ రెసిస్టెన్స్ అనే టాపిక్స్ గురించి నేర్చుకుందామండి.